హలో గైస్, వెల్కమ్ టు సూరం పవన్ ఇన్ఫర్మేటివ్. ఈ వీడియోలో మీకు వాట్సాప్కి సంబంధించిన 4 సెట్టింగ్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ది వచ్చేసి మీకు ఎవరైతే గ్రూప్లో యాడ్ చేయలేరు అంటే అన్నోన్ పర్సన్స్ కొంతమంది గ్రూప్లో యాడ్ చేస్తారు కదా, బట్ మీ పర్మిషన్ లేకుండా అయితే యాడ్ చేయలేరు. అండ్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీకు ఎవరు కాల్ చేయలేరు అనమాట. అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే మీకైతే కాల్ రాదు, మీ కాంటాక్ట్ ఉన్న కాల్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మధ్య చాలా వాట్సాప్ ద్వారా హ్యాక్ అవుతున్నాయి, అంటే ఫోన్లు కానీ లేకపోతే మన పేమెంట్ కానీ అన్నీ హ్యాక్ అవుతున్నాయి. సో అలా హ్యాక్ అవ్వకుండా ఒక సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి వాట్సాప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ని అయితే క్లిక్ చేయండి పైన. ఇక్కడ సెట్టింగ్లో ప్రైవసీలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిందికి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ కాల్స్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ దీన్ని ఆన్లో పెట్టుకోండి, సైలెంట్ అన్నోన్ కాల్స్ అని చెప్పేసి. సో మీకు అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు మీకైతే రింగ్ అవ్వవు కాల్స్, మీకైతే రావు. అంటే ఈ మధ్య ఇలా కూడా జరుగుతుంది అనమాట. కొంత అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి కొంచెం హరాస్ చేయడం కానీ లేకపోతే బెదిరించడం లాంటివి చేస్తున్నారు. సో ఇటువంటి కాల్స్ అయితే మీకు రావు. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి అందులోనే గ్రూప్స్ అని ఉంటుంది, గ్రూప్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఎవ్రీవన్ అయితే ఉంటుంది, మీకు నార్మల్గా మై కాంటాక్ట్స్ అయితే పెట్టుకోండి. సో మీకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్లో యాడ్ చేయగలుగుతారు, ఇంకా మిగతా అన్నోన్ పర్సన్ అయితే మీకు యాడ్ చేయడానికి వీలు ఉండదు. సో ఈ సెట్టింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కొంచెం అన్నోన్ పర్సన్స్ గ్రూప్లో అయితే యాడ్ చేసేసి కొన్ని లింకులు అయితే సెండ్ చేస్తున్నారు. మనం పొరపాటున కానీ లేకపోతే చూసి తెలియకనో మనం లింక్ క్లిక్ చేసినట్లయితే మన ఫోన్ అయితే హ్యాక్ అయిపోతుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. జస్ట్ లింక్ ని క్లిక్ చేయడం వల్ల అతని అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అయిపోయాయి. సో దీన్ని అయితే మై కాంటాక్ట్స్ అని పెట్టుకోండి. సో థర్డ్ సెట్టింగ్ వచ్చేసి అందులోనే ప్రైవసీలోనే కొంచెం కిందికి అయితే రండి. ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ అని కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అయితే పెట్టుకోండి. సో దీనివల్ల మీకు ఎవరైనా హ్యాకర్స్ ఈ కాల్ చేసి మీ ఫోన్ హ్యాక్ చేద్దామంటే హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో మీ ఐపీ అడ్రస్ని కనుక్కోలేరు వాళ్ళు. సో మీ వాట్సాప్ అయితే సేఫ్గా ఉంటుంది. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి మన వాట్సాప్ని ఫ్రెండ్స్ కానీ లేకపోతే అన్నోన్ పర్సన్స్ కానీ, నార్మల్గా ఇది లవర్స్ విషయంలో అయితే ఎక్కువ జరుగుతుంటుంది, మన వాట్సాప్ని మన ఓటీపీ యూజ్ చేసి లాగిన్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ అయితే మీరు చేస్తే ఆ ఓటీపీ వాళ్ళు ఎంటర్ చేసినా కూడా మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకుంటారు అనమాట. ఆ పాస్వర్డ్ అడుగుతుంది, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వాళ్ళకి వాట్సాప్ అనేది లాగిన్ అవుతుంది. సో దీనికోసం మీరు ఫస్ట్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళిన తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది, దీన్ని మీరు వెరిఫికేషన్ చేసుకోండి. మీరు పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ని ప్రతిసారి మీరైనా సరే ఇంకెవరైనా సరే లాగిన్ చేద్దామనే లోపు మీకు ఆ పాస్వర్డ్ని అయితే అడుగుతుంది. ఈ సెట్టింగ్స్లో మీకు ఏ ఒక్క సెట్టింగ్ మంచిగా అనిపించినా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది.